మారుతి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సత్య ఒమిటి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా 1వ అధ్యాయంలో వశిష్ఠ మహాముని జనక మహారాజుకి కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని, కార్తీక స్నాన ఆచరణ విధానాన్ని వివరించారు కదా. ఇక ఇప్పుడు 2వ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ గురించి తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఓం గం గణపతి నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం హం హనుమతే నమః. వశిష్ఠ మహాముని జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునంద ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరింతును, సావధానుడివై ఆలకింతుము అని అన్నాడు. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజ చేసి అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతయు జాగరణ చేసి పురాణ పఠనమునర్చి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను. అటుల చేయలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను. వండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైనటువంటి పలహారములు కానీ తీసుకునకుండా ఉండడం మహామంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియజేసేదను, శ్రద్ధగా వినుము అన్నాడు వశిష్ఠ మహాముని జనక మహారాజుతో. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు గాను ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్ర శర్మ ఎను సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడియు అగుటచే లోకులెల్లరూ నతన్ని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠరి మాత్రము యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను కొట్టుచు తిట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపో అనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠరి గయ్యాళితనమున కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై భర్త గాఢనిద్రలోనున్న సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త ఎన్న విచక్షణ గాని దయా దాక్షణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే ఇతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకని అతి రహస్యముగా దొడ్డిదారిన గొనిపోయి
ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమియూ ఎరగని దానివలే ఇంటికి వచ్చను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారి యొక్క వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జనను కూడా చేయసాగింది. ఓ జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలముండదు కదా. కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసిక కారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినము దినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైతిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తన నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమునైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పట్టి కొంతకాలముకు చనిపోయినది. బ్రతికున్నన్నాళ్ళు ఏ ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠరాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను. విటులతో సుఖించి నందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రెలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించను. వెంటనే ఆ శునకము, విప్రుకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా, ఎంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మలకు ముందు విప్ర కులాంగనను నేను. వ్యభిచారిణ్ణై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్య ఫలముల వల్ల ఈ జన్మలో కుక్కనైతిని.
ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినటం వల్ల నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమానమెక్కి శివ సాన్నిధ్యమునకేగెను. వింటివా ఓ జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుము అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్ప దొడంగిరి. ఇది కార్తీక పురాణంలో ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. 3వ రోజు పారాయణంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.